మీద రైతుల్లో సందిగ్ధ పరిస్థితులు ఏవైతున్నాయో, గందరగోళ పరిస్థితులు ఏవైతున్నాయో వారి అనుమానాలని నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఎంతైనా ఉన్నది. దాదాపుగా 10 ఏళ్ళ పరిపాలనలో టీఆర్ఎస్ పాలనలో ఏది అహంకారంతో కానీ అవినీతితో కానీ ఆ ప్రభుత్వము ప్రజలకు చేయాల్సినటువంటి న్యాయం చేయలేదు. కాబట్టి మార్పు జరగాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించి అధికారంలో తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో అనేక సంక్షేమ పథకాలకు వాగ్దానం చేయడం జరిగింది. 2 లక్షల రుణమాఫీ రైతు కూడా మాకు వాగ్దానం చేయడం జరిగింది. చాలామందికి ఉద్యోగులకు కానీ, నిరుద్యోగులకు కానీ, మేధావులకు కానీ, జనాలకు కానీ ఏదైతే కేసీఆర్ పరిపాలన అయిపోయిన తర్వాత ఈ కొత్త గవర్నమెంట్కి ఏది ఆర్థిక పరిస్థితి ఖాళీ చేతికి ఇచ్చినటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. జనాలు కూడా తొందరపడలేదు, డిమాండ్ కూడా చేయలేదు. కానీ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షాలు ఏదైతే రెచ్చగొట్టాయో మీ పథకాల మీద 100 రోజులు అన్నారు, 6 గ్యారెంటీలు అన్నారు, ఎప్పుడు చేస్తారని చెప్పేసి రెచ్చగొట్టేటప్పటికీ ఆ విడాకుల వరకు రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ ఎలక్షన్ కావచ్చు, లేకపోతే మా తడాక చూపిస్తామని 15 ఆగస్టు రూపాయలు చేస్తామని చెప్పి. కానీ సుమారు 40% వరకు మాఫీ అయింది. కానీ ఇంకొక 60% వరకు మాఫీ కావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొదలేమో 40,000 కోట్లు కావాలన్నాడు, తర్వాత 31,000 కోట్లు అన్నాడు. బడ్జెట్కి వచ్చేటప్పటికి 26,000 కోట్లే పెట్టాడు. మొన్న సుమారుగా 18,000 కోట్లు, అంటే సుమారు 100 18,000 కోట్లు మాఫీ చేయడం జరిగింది. కానీ 1,00,000 రూపాయలు కూడా ఉన్న చాలామందికి మాఫీ కాలేదు, 1,00,000 నుంచి 1,50,000 కాలేదు, అట్లాగే 2 లక్షల వరకు కాలేదు. 30-40% మాఫీ అయింది. రైతుల్లో గందరగోళ పరిస్థితులు ఉన్నాయి, వాళ్ళు సందిగ్ధంలో ఉన్నారు ఎట్లాగే. తర్వాత దరఖాస్తు పెట్టుకున్నారు. అయితే స్పష్టమైనటువంటి ప్రకటన ముందు చేయాల్సిన అవసరం ఉండేది. ఏమేమి ఉంటే మాఫీ అవుతుంది, ఏమి లేకపోతే మాఫీ కాదనేటటువంటిది చేయాల్సింది ఉండేది. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఆధార్ కార్డు లేనందుకు 1,20,000 రైతులు, బ్యాంకు అకౌంట్ ఆధార్ కార్డు లేకపోతే 1,20,000, బ్యాంకులు పంపించినట్టు వివరాలు తప్పుడు ఉన్నాయని చెప్పేసి 1,50,000, రేషన్ కార్డు లేని రోజులు 4,23,000, 2 లక్షల పైబడి ఉన్నటువంటి రైతులు 8 లక్షలు, సుమారు 15 లక్షలు ఇంకా అర్హత కలిగి ఉన్నారు. వాళ్ళకి మేము ఇస్తాం, ఆ వివరాలు పంపండి అని చెప్పడం. రేషన్ కార్డు అనేటటువంటి చాలా ఘోరమైన శోచనీయమైనటువంటి ఏది అనుబంధం అనేది సరైనది కాదు. 10 ఏళ్ళ నుంచి రేషన్ కార్డు కేసీఆర్ ఇయ్యాలి. మీరు జనవరిలో అధికారంలోకి వచ్చిన తర్వాత నెలకి ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకున్నారు, అందులో రేషన్ కార్డు దరఖాస్తులు కూడా తీసుకున్నారు. ఒక 2 నెలలు ఎంఆర్ఓని ఆయన సిబ్బందిని అటాచ్మెంట్ చేసి ఒక 2 నెలల లోపల రేషన్ కార్డు ఇచ్చేది కష్టమైన పని కాదు. మండలి యూనిట్ అయింది కాబట్టి మండలంలో గ్రామాలు తక్కువైనాయి, ఇప్పుడు అనేక మండలాలు అయినాయి. తొందరగా పూర్తి చేసేస్తే రేషన్ కార్డు అనుబంధం అవుతుంది బ్యాంకులో. అట్లాగే ఏఈఓల దగ్గర ఉన్నటువంటి పట్ట పాస్బుక్, ఆధార్ కార్డు కూడా ఈ రేషన్ కార్డు ఇంకా అయిపోతుంది. అది చేయకుండా ఇలా రేషన్ కార్డుని లింక్ పెట్టడం ఇది అసంబద్ధం. ఎందుకంటే ఉదాహరణ నా కుటుంబంలోనే 3 కొడుకులు, మా అమ్మ, నేను అందరం కలిసి 25 ఎకరాల వ్యవసాయ భూమి ఉంటే పింక్ కార్డు ఉంది, నాకు ఉద్యోగం ఉందని. ఇప్పుడు అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మనవరాలు 15-16 సంవత్సరాలకు వచ్చిండ్రు, అందరు ఏడబడ్డారు, మంచిగా 5 ఎకరాల భూమి అయింది. ఆ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు అర్హత కలిగి ఉంటారు. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్ చేస్తే మేము ఇవ్వము అని చెప్తే వాళ్ళు కూడా ఆశ వదులుకుంటారు. అయినా కానీ ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్ చేస్తున్న ఉద్యోగులకు కూడా మొన్న మాఫీలు కొందరికి వచ్చింది. కాబట్టి ఈ వివరణ తప్పనిసరి ప్రభుత్వం తరఫు నుంచి రావాలా, తొందరగా క్లారిటీ ఇస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. అట్లాగే 2 లక్షల పైబడి ఉన్నటువంటి వాళ్ళకి ఆ పైన ఉన్నటువంటి అమౌంట్ కట్టుకున్నారు, అది సరైనది కాదు. మీరు 2 లక్షలు పంపించండి, పంపించిన తర్వాత బ్యాంక్ అతను రైతు ఆ మిగిలిన పైసలు కట్టేసి రెన్యువల్ చేసుకోమంటారు. ఇదివరకు జరిగిన పద్ధతి అది. ఇవాళ కొత్త పద్ధతి 2 లక్షల పైన కట్టడం సరైనది కాదు. 2 లక్షలు పంపించండి, బ్యాంకు సరి చేసుకుంటారు. ఇంకోటి కట్ ఆఫ్ డేట్ December 9 అని చెప్పింది, మొన్న 23 December 9. అంతా 10 రోజుల ముందు ఒక రైతు కట్టేస్తారు. గత 4 ఏళ్ళ నుంచి వరుసగా కట్టుకుంటూ రెన్యువల్ చేసుకుంటూ వస్తారు. December 1st కడుకో కడతారు. మేనేజర్ అందుబాటులో లేకను, ఫీల్డ్ ఆఫీసర్ అందుబాటులో లేకను,
15 రోజుల తర్వాత లోన్ తీసుకుంటారు. 9వ తారీఖుకి ఆయనకి బ్యాంకులో లోన్ ఉండదు, అవుట్ స్టాండింగ్ ఉండదు. మరి 4 ఏళ్ళ నుంచి కట్టుకుంటూ వస్తున్నాడు. ఇక్కడ టెక్నికల్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకు కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. పీఎం కిసాన్ అని అన్నారు, ప్రధానమంత్రి కిసాన్ ఆవాజ్ ప్రధానమంత్రి సమ్మాన్ కిసాన్ అని ఉంది. దానికి వచ్చేటటువంటి రైతులకు కూడా చాలా మందికి రాలేదు. అది బిలో 10 ఎకర్స్ ఉన్న రైతులకే పీఎం కిసాన్ వర్తిస్తుంది, వాళ్ళకు కూడా చాలా మందికి రాలేదు. కాబట్టి స్పష్టంగా ఎవరికి ఇస్తామనేటటువంటిది ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ అంటే మామూలు ఉద్యోగి కూడా 10,000 20,000 ఇన్కమ్ ట్యాక్స్ కడతాడు. ₹1,00,000 పైన ఉన్నవాడు ₹1,00,000 ఇన్కమ్ ట్యాక్స్ కడితే 50,000 జీతం ఉన్న మనిషి 10,000 కడతాడు. మరి వీళ్ళకు పెట్టుబడులు కూడా తీసుకుంటారు. అసలు ఫలానా వాళ్ళకి ఇవ్వమంటే మరి ఇవ్వమని చెప్పేసి ప్రకటన చేయండి. ఫలానా వాళ్ళకి ఇష్టమంటే ఫలానా వాళ్ళకి ఖచ్చితంగా ఇష్టమని ప్రకటన చేయండి. దీని మీద ప్రభుత్వం నుంచి ఏమంటే వివరణ వస్తే రైతులు గందరగోళం పోకుండా ఉంటారు. లేకపోతే గత ప్రభుత్వం మీద ఎటువంటి ఆలోచన ప్రజలు ఉండేట్లో మరి ఈ ప్రభుత్వం మీద కూడా అటువంటి ఆలోచనలు ఉండే పరిస్థితి ఉంటుంది. పరిపాలన మంచిగా ఉండాలా, రైతులు బాగుండాలని చెప్పేసి అనుకుంటున్నాం. ప్రభుత్వం కూడా రైతుల ప్రభుత్వం అని అనుకుంటుంది. కాబట్టి ఖచ్చితమైన మార్గదర్శకాలు అందజేస్తే రైతులు సంతోషంగా ఉంటారు. ఆ విధంగా క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తుంది. రైతులు ఆందోళన వ్యక్తపరుస్తున్నారో, గందరగోళమైన పరిస్థితిలో ఉన్నారో వాళ్ళ యొక్క ఆందోళనని ప్రభుత్వము తన తరఫున ఏదైతే ఇంకా జరగాల్సింది ఉన్నదో, మిస్టేక్స్ ఏవైతే జరిగినాయో వాటిని సరిచేసి వాళ్ళకు కూడా రుణమాఫీ ఇస్తామని చెప్పేసి స్పష్టంగా ఏది ప్రామిస్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దీంట్లో ముఖ్యంగా రేషన్ కార్డు అనేటటువంటిది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. గత కేసీఆర్ ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం వచ్చి 8-10 నెలలు అయింది. ప్రజాపాలనలో దరఖాస్తులు కూడా తీసుకున్నారు. మరి రేషన్ కార్డుకి లింకప్ చేయకపోతేనే బాగుంటుంది. నా కుటుంబంలో 3 కొడుకులు, మేము 2 భార్య భర్తలు ఉంటే అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మన్మరాలు పెట్టి ఓలయాలు భూములు వచ్చేసి ఇచ్చేసినాం. ఎవరు క్రాప్ లోన్ తీసుకున్నారు. కానీ నేను ఉద్యోగి కాదని చెప్పేసి అప్పుడు నీచ ఉద్యోగం చేస్తున్నప్పుడు పింక్ కార్డు ఉండేది. కాబట్టి ఎవరికి కూడా వైట్ రేషన్ కార్డు లేకుండే. ఇప్పుడు వేరే అయిపోయింది. వైట్ రేషన్ కార్డు అర్హత ఉన్నటువంటి మా కొడుకులు ఉన్నారు. కొందరు ఉద్యోగం చేస్తున్నారు, కొందరు వ్యవసాయం చేసుకుంటారు. కాబట్టి వాళ్ళకి అర్హత ఉంది. రేషన్ కార్డు పెట్టకండి, తొందరగా రిలీజ్ చేయండి. కుటుంబ సర్వే చేస్తున్నప్పుడు తొందరగా చేసి తొందరగా ఇవ్వండి. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి మేము ఇయ్యము అని చెప్పేటట్టుంటే ముందే చెప్పేయండి. వాళ్ళు దీని మీద ఆశ వదులుకుంటారు. ఇన్కమ్ ట్యాక్స్ పోవడం కూడా కట్టుకుని ఉంటారు. 1,00,000 జీతం ఉంటే 1,00,000 కట్టుకుని ఉంటారు. అది కూడా ప్రభుత్వం పరిశీలనకు తీసుకోవాలని చెప్పి అట్లాగే డిసెంబర్ 9వ తారీఖు కట్టా పెట్టారు. అంతకుముందు 10-12 రోజుల ముందు కడతారు. ఆ లోపల మేనేజర్ లేకపోవడం, విడాక్షన్ లేకపోవడము, డిసెంబర్ 9 తర్వాత లోన్ తీసుకుంటారు. అక్కడ కూడా రైతులకు 4-5 ఏళ్ళ నుంచి రెన్యువల్ చేసుకుంటూ పోతారు. అక్కడ కూడా వాళ్ళకు కటాఫ్ కాడు అవుట్ స్టాండింగ్ ఉండదు. కాబట్టి అది కూడా దృష్టిలో తీసుకోవాలి ప్రభుత్వం. తర్వాత 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళ విషయం చెప్తున్నారు. 2 లక్షల ముందు మీరు పంపించండి. పంపించిన తర్వాత పైన ఉన్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో బ్యాంకు మళ్ళీ రైతు మాట్లాడుకుంటారు, కట్టేసి రెన్యువల్ చేసుకొని మనం మీరు ఇచ్చిన 2 లక్షల్ని లాభంగా చూసుకుంటారు. పువ్వులో పెట్టుకొని ప్రభుత్వాన్ని చూసుకుంటారు. అటువంటి పరిస్థితులు గత ప్రభుత్వం చూడలేదు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం అటువంటి పరిస్థితులు తెచ్చుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే గత ప్రభుత్వం మీద ఏదైతే రైతులు యాష్టపడి